మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నుండి కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో 6A6707 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దాదాపు గంట నుండి టేక్ ఆఫ్ కాకుండా రన్వేపై నిలిచిపోయింది. ఊహించని ఈ ఘటనతో ప్రయాణికులు ఒకంత ఆందోళనకు గురయ్యారు. ప్రయాణికుల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు నేతలున్నారు. సాంకేతిక లోపం కారణంగా టేక్ ఆఫ్ తీసుకున్న కొద్దిసేపటికే తిరిగి వెనక్కొచ్చింది విమానం. దీంతో ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది ఎయిర్లైన్ సిబ్బంది. మంత్రి పొంగులేటి వారందరినీ కేరళ తీసుకుపోతున్నట్లుగా తెలిసిందే. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అంటే కొచ్చి వెళ్లాల్సినటువంటి ఈ ఫ్లైట్, ఇండిగో ఫ్లైట్ ఏదైతే ఉందో ఇది టేక్ ఆఫ్ అయిన కాసేపటికే మళ్ళీ తిరిగి రన్వే పైకి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. చెప్పండి, ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం ఇందులో తలెత్తింది, అలాంటి డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయా? గత కొన్ని రోజుల నుండి పార్లమెంట్ ఎన్నికలు అంటే ఖమ్మం మరియు మహబూబాబాద్ పార్లమెంట్ ఈ యొక్క ఎన్నికల్లో చాలా బిజీగా గడిపినటువంటి ఈ యొక్క పార్టీ నాయకులు తన యొక్క అనుచరులైన వీళ్ళందరినీ తీసుకుని ఇచ్చినటువంటి అంటే స్వామివారికి మొక్కు చెల్లించాలనే భావంతో కేరళలోని శబరిమల దేవాలయానికి వెళ్లాలనే సంకల్పంతో నిన్న ఎన్నికలు అయిపోయిన తదనంతరం ఈ యొక్క తన యొక్క ముఖ్యమైనటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈ పాయ వెంకటేశ్వర్లు కావచ్చు, తెల్ల వెంకట్రావు, జారే ఆదినారాయణ, వీళ్లతో పాటు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబుతో పాటు ఇంకొంతమంది కాంగ్రెస్ నాయకులందరినీ కూడా తీసుకుని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క ఇండిగో విమానంలో కొచ్చికి బయలుదేరడం జరిగింది. అయితే సరే, మా విమానంలో ఎక్కిన తర్వాత కొద్ది దూరం టేకాఫ్ కాగానే సాంకేతిక లోపం వచ్చి తలెత్తిందని చెప్పి దాన్ని కాసేపు ఆపారు. మళ్ళీ తర్వాత దాన్ని సెట్ చేయడం జరిగింది. సెట్ చేసిన తర్వాత మరొకసారి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో కూడా అది విఫలం చెంది కనీసం ఒక గంట వరకు అదే విమానంలో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే, ఇదంతా అయిన తర్వాత కూడా వెంటనే ఇండిగో సంబంధించిన విమానయాన సంస్థ వారికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ గా వాళ్ళు హైదరాబాద్ నుండి కొచ్చికి బయలుదేరారు. యామిని, అంటే శ్రీధర్, మరి ఇండిగో సంస్థ ఎలాంటి వివరణ ఇస్తోంది ఈ ఇష్యూకి సంబంధించి? అంటే ఇది సాంకేతిక పరమైన లోపం కాబట్టి మేము క్షమించమని కోరుకుంటున్నాం. ఎందుకంటే అనుకోకుండా వచ్చినటువంటి సంఘటన, 1కి 2 సార్లు రెక్టిఫై చేసుకున్నాం. అయినా కానీ ఈ యొక్క సమస్య తలెత్తింది కాబట్టి ప్రత్యామ్నాయంగా వేరే ఫ్లైట్ ఒకటి అరేంజ్ చేసి వాళ్ళని పంపించడం జరిగిందని చెప్పి ఇండిగో విమాన సంస్థ అధికారులు కూడా చెప్పడం జరిగింది. యామిని, అంటే ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేశారా శ్రీధర్? వాళ్ళు ఏమంటున్నారు అసలు? అక్కడ ప్రయాణికులతో మాట్లాడడానికి మనం కూడా ప్రయత్నం చేసాం. మంత్రి గారితో కావచ్చు, మా ఎమ్మెల్యేలతో కానీ ఎవరితో కానీ అక్కడ కమ్యూనికేషన్ కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. ఆ అవకాశం లేదు. ఇక్కడున్న తమ యొక్క అనుచరులను కూడా కన్సల్ట్ చేస్తే ఆ సాంకేతిక సమస్య తలెత్తింది వాస్తవమే. కాకపోతే వాళ్ళు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి పంపిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చేరుకున్నారని కూడా చెప్పారు. యామిని, రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.